మంచి బంగాళదుంప కూర ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ 5 బంగాళదుంపల్ని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో పుట్నాల పప్పు, అదే చట్నీ పప్పు, ధనియాలు, 2 మిరియాలు, జీలకర్ర, ఇంగువ, 1 ఎండుమిరపకాయ, ఒకే ఒక రెబ్బ చింతపండు ఇవన్నీ వేసి గ్రైండ్ చేశాను. తర్వాత నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసుకున్నాను. అయితే మర్చిపోయాను నేను కొబ్బరి వేయడం. ఇదంతా గ్రైండ్ చేసే గుర్తొచ్చింది. ఆ కొబ్బరి ముక్క తీసుకున్నాను. ఇది ఎండుది కాదు, పచ్చిది కాదు, మధ్య రకంది. కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాక మూకుట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ 1, మినపప్పు, ఇంగువ మరికొంచెం వేసి పోపు అంతా వేయించుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసాను ముక్కలు కట్ చేసి. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసి పచ్చివాసన పోయేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈలోగా ఉడికిన బంగాళదుంపలు తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే పెద్ద ముక్కలే కట్ చేస్తాను, నాకు అలాగే ఇష్టం అన్నంలోకి. అయితే కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ముక్కలు కూడా వేసి మరి కొంచెం నీళ్లు పోసి కూర అంతా దగ్గర పడేలా ఉడికించుకోవాలి. నిజానికి ఈ కూర గట్టిగానే బాగుంటుంది, మరీ గ్రేవీలా అయితే బాగుండదు.